నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్న 64 మంది డ్వాక్రా యానిమేటర్లకు ఉచిత మొబైల్ ఫోన్లను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అనేక సంక్షేమ మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. SHG బ్యాంకు లింకేజ్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఉన్నతి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అలాగే యాప్ల ద్వారా సర్వేలు నిర్వహించడం, సభ్యుల వివరాలు సేకరించడం, డేటా నిక్షిప్తం చేయడం వంటి పనులకు ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా యానిమేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మనం అందిస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమానికి నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తరపు ప్రభుత్వ పరిపాలనలో అత్యున్నతమైన ఉన్నతమైన సేవలు అందించాలి. ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతిక యొక్క అవసరం చాలా పెరిగింది. టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. గతంలో 30 సంవత్సరాలకి వెళ్తే సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. STD ఫోన్లు లేని రోజులు కూడా మేము చూసాం. మా వయసులో STD ఫోన్లు ఉండేవి కాదు, ట్రంక్ కాల్ బుక్ చేసుకునే వాళ్ళు. ఈనాడు సెల్ ఫోన్. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి కూడా STD లేదు. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను. హైదరాబాద్లో అబిడ్స్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందు బల్లల మీద కూర్చుంటే 2 గంటలు పట్టేది కార్ బుక్ చేసి మాట్లాడాలంటే ఆ రోజుల్లో. అటువంటి రోజుల నుంచి ఈనాడు టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిందంటే క్షణాల్లో సమాచారం ప్రపంచవ్యాప్తంగా అందించే గ్లోబల్ విలేజ్. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళాలన్నా క్షణాల్లో వార్తలు చేరుతూ ఉన్నాయి. ఫేస్బుక్ అవని, వాట్సాప్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ట్విట్టర్ అవని, థ్రెడ్స్ అవని, రీల్స్ అవని, రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల యొక్క వాడకం, వినియోగం, గొప్పతనం ఈనాడు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే సేవలు కూడా పెరిగాయి. కంప్యూటర్లు గూడు పెడతాయా అన్నారు. కంప్యూటర్ల మీదే లక్షలాది కుటుంబాలు, కాసేపు ఆగితే బాగుంటుంది. ఈనాడు చాలా మంది లక్షలాది కుటుంబాలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుని అమెరికా లాంటి దేశాలకు కానీ, అమెరికా వెళ్ళి చూడగలమా లేదా, నా తల్లిదండ్రులు అమెరికాకి ఎగిరిపోతూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ఏ మూలకైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అది దేనివల్ల సాధ్యం? టెక్నాలజీ. 94లో ఉద్యోగాలు లేవు, ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. ఉద్యోగం ఏదైనా ఉంటే చూడండి. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి చాలామంది ఖాళీగా ఉండి ఏ ఉద్యోగం లేని ఇబ్బందులు చూసేవాళ్ళు. అటువంటిది ఎప్పుడైతే కంప్యూటర్స్ వచ్చాయో, టెక్నాలజీ వస్తుందో, సెల్ ఫోన్ నెట్వర్క్ వచ్చిందో, సెల్ ఫోన్ కూడా అదే లేవారు. సెల్ ఫోన్ కూడా ఏంటి సెల్ ఫోన్ సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా? ఆ వేళ కాల్ మాట్లాడాలి. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇన్కమింగ్ ఉండేది, అవుట్ గోయింగ్ కూడా ఉండేది కాదు. అవుట్ గోయింగ్ చాలా కొన్ని చోట్ల ఉండేవి కాదు, హైదరాబాద్లోనే పనిచేసాయి. అలాంటిది ఒక నిమిషం మాట్లాడాలంటే 50 రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో. అసలు ఈ సెల్ ఫోన్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయా అనుకున్నాం. కానీ ఈనాడు సామాన్యులు కాదు కదా, సెల్ ఫోన్ లేని జీవితం లేదు. భర్తతో ఇబ్బంది ఉన్నాడో లేడో మనకి అక్కర్లేదు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం మనం నిద్రపోయే పరిస్థితి లేదంటే మహిళలని అందరి పరిస్థితి అదే. పిల్లలు కానించి పెద్దలు కానించి ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుంటే, మా మనవడు కానించి నా దాకా సెల్ ఫోన్ చూస్తూనే కూర్చుంటున్నాం. మా భార్య ఉన్నా, మా పిల్లలు ఉన్నా, ఎవరైనా ఇంకో వేరే పనే ఉండట్లేదు. 10 సెల్ ఫోన్ యొక్క అవసరం విధంగా సెల్ ఫోన్కి అలాగా ఆధారపడిపోయాం. అటువంటి పరిస్థితుల్లో బాబా ఆగమంటున్న వినియోగం చాలా అవసరం. సెల్ ఫోన్ మీకు ఎందుకు ఇస్తున్నావు ఎవరైనా చెప్పగలరా? ఇందులో వాళ్ళు ప్రభుత్వం ఇదివరకు